దానికి అది ఇంధనంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్‌ని బాడీ వాడుకుంటూ ఉంటుంది అంటున్నారండి. అలాగని హెవీ కొలెస్ట్రాల్ తీసుకోవద్దు. కొంతమంది అసలు కొలెస్ట్రాల్ లేని ఫుడ్ జీరో కొలెస్ట్రాల్‌కి వెళ్ళిపోతున్నారు చూడండి, అది ఇంకా ప్రమాదం అంటున్నారు. మరి కొలెస్ట్రాల్ కాకుండా ఇంకా ఏ కారణాలున్నాయి అని మీకు డౌట్ రావచ్చు కదా! క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ అండి. ఇన్‌ఫ్లమేషన్ అంటే మీకు అర్థమైంది కదా! కూల్ డ్రింక్సు, పిజ్జాలు, బర్గర్‌లు, ముఖ్యంగా స్వీట్సు గట్టిగా తీసుకుంటాం కదా! అవి ఇన్‌ఫ్లమేషన్‌కి కారణమవుతున్నాయి. రెండోది రక్తపోటండి. రక్తపోటు అంటే మీకు ఐడియా ఉండుంటది. నేను రోజు చూసుకుంటున్నాను, నాకు బీపీ లేదు అంటారేమో. మనం చూసుకునేది కరెక్ట్ కాదు. ఎక్స్‌పర్టే చూడాలి అని చెప్తున్నారండి. ఇంకో కారణం షుగర్ అండి. షుగర్ ఉందా మీకు? ఎంతుంది? ఏ లెవెల్‌లో ఉంది? ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? ఇవి ప్రధానమైన కారణాలు అంటున్నారు. ముందు వీటి సంగతి చూడండి. ఆ తర్వాత కొలెస్టరాల్ మీద పడండి అని చెప్తున్నారు. అంటే జీరో కొలెస్టరాల్‌కి వెళ్ళొద్దు. కొలెస్టరాల్ కూడా కొంత మంచిదే. కావాలంటే ఫాస్టింగ్ ఉంది కదా! ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఉంది. లేకపోతే ఒక రోజంతా మానేయండి అంటున్నారు.